మీరు గాంధీజం గురించి 4 ముక్కలు చెప్తే నేను రాసుకుంటాను సార్. చిరాకు, కోపం, హింస, అసత్యం, దుర్భాషలాడటం ఇవన్నీ చెయ్యకపోవటమే గాంధీజన్ ఆయన. అబ్బా, గాంధీజీలాగా మీరు కూడా రోజు నూలు ఉడుకుతారా సార్? నేను ఉడికిన నూలుతోనే ఈ వృద్ధాశ్రమంలోని వారందరూ బట్టలు కుట్టించుకుంటారు నాయన. అబ్బా సార్, మీరు ఒకసారి నూలు ఉడికితే నేను స్నాప్ తీసుకుంటాను. అలాగే. ఓకే. అదేంటి సార్, రోజు నూలు ఉడతానన్నారు, అంత ఇబ్బంది పడుతున్నారు? ఈ రోజు దూది బావులేదు. బాగలేకపోయాను సార్. ఇది A1 క్వాలిటీ గుంటూరు కాటన్. దూది బావులేదు. అదేంటి సార్, ఇది నెంబర్ 1 క్వాలిటీ డిగ్జామ్, బాంబే డ్యాంగ్ ఈ కాటనే వాడతారు. అన్నీ మనకి తెలుసు అనుకుంటే అహంకారం అవుతుంది. రోజు నూలు ఉడతానన్నారు, ఇప్పటిదాకా మీ నోటి వెంట విన్నది అసత్యమా? ఏంట్రా సత్యం అసత్యం అని తెగరెచ్చిపోతున్నావు? మాస్టర్స్ ఆఫ్ ట్రూత్ మమ్మల్ని విమర్శిస్తావురా బడవరా స్కెల్. అవ్వా, మీ నోటి నుంచి దుర్భాష. దుర్భాషలో నా పుట్టుకోశ. జర్నలిస్ట్ అయినంత మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రశ్నలు ఇస్తుంటే వింటూ ఊరుకున్నావు అనుకున్నావు జఫా. అసలు నువ్వు గాంధీవాది పట్రా? రేయ్, నా ఆశ్రమానికి వచ్చి నన్ను అవమానిస్తావురా? ఈ ఆశ్రమం ఏంట్రా? ఈ ఆశ్రమం పుండరీకాక్ష గారిది. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇక్కడ లేబర్ గాడి. నేను లేబర్ గాడిని. లేబర్ గాడివే నువ్వు. లేబరే కాదు, లోఫర్, లఫుట్, లఫంగా. అసలు నీ గురించి నా పేపర్లు ఏం రాస్తానో చూడు. నువ్వు బతుకుంటే కదరా రాయటానికి. నిన్ను అయ్యో, రక్షించండి. ఎవడ్రా